ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్యాన్సర్ లక్షణాలేంటి, డాక్టర్స్ ఏం చెబుతున్నారో చూద్దాం. ప్రోస్టేట్ గ్రంథిని ప్రభావితం చేసే ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి. మగవారిలో మూత్రాశయం కింద వాల్నట్ ఆకారపు చిన్న గ్రంథి ప్రోస్టేట్ గ్రంథి. ఇది సెమినల్ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. పురుషుల్లో వచ్చే రెండో అత్యంత సాధారణ సమస్య ఇది. మొదటి స్టేజ్ లో ఉన్నప్పుడు చాలా క్యాన్సర్లలో లక్షణాలు కనిపించవు. క్యాన్సర్ మొదటి స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు ఉండవు. కణితి పెరిగినప్పుడు మాత్రమే వారు ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలను అనుభవిస్తారు. అయితే వారు జాగ్రత్తగా ఉంటే మొదటి దశలోనే దీనిని గుర్తించవచ్చు. ప్రోస్టేట్ గ్రంథి 50 ఏళ్ల తర్వాత పెరుగుతుంటుంది. దీంతో మూత్రనాళంపై ఒత్తిడి పెరుగుతుంది. వయసు ఎక్కువగా ఉన్న వారిలో మూత్రం ఎక్కువగా రావడానికి ఇది కూడా ఓ కారణం. ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రోస్టేట్ గ్రంథి పరిమాణంలో పెరుగుదలకి కారణమవుతుంది. సాధారణంగా ఈ క్యాన్సర్ లక్షణాలను ముందుగా గుర్తించారంటే వీటిని మరో సమస్య లక్షణాలని తప్పుగా అనుకుంటారు. అందుకే వాటిని నిర్లక్ష్యం చేస్తారు. ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే త్వరగా ట్రీట్మెంట్ కి వెళ్లి సమస్యని తగ్గించుకోవచ్చు. లక్షణాలలో ఒకటి, మూత్రం, వీర్యంలో రక్తం ఉంటుంది. ఇది సాధారణం కాదు. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. క్యాన్సర్ లక్షణాలలో ఇది ఓ లక్షణం అని గుర్తించండి. మూత్ర విసర్జన నెమ్మదిగా బలహీనంగా ఉన్నప్పుడు మూత్ర విసర్జనలో మార్పులు ఉంటాయి. అవి మూత్ర విసర్జనలో ఇబ్బంది, మెల్లిగా మూత్రం విసర్జించడం, కొందరు సంకోచాలను కూడా గమనిస్తారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారికి మూత్ర విసర్జనలో ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవారు మూత్ర విసర్జన చేసినా కూడా మూత్రాశయం పూర్తిగా ఖాళీ కానట్లుగా ఫీల్ అవుతారు. మూత్రానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది, మరీ ముఖ్యంగా రాత్రి సమయంలో. ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే మరికొన్ని లక్షణాలు ఉంటాయి. అవి బరువు తగ్గడం, కడుపు నొప్పి, ఎముకల్లో నొప్పి, కాళ్లలో వాపు, అలసట. మూత్ర సమస్యలు ఉంటే, మూత్రంలో రక్తం కనిపించినట్లయితే వెంటనే యూరాలజిస్ట్ ని కలవాలి. వారు మీ రక్తంలో ప్రోటీన్ అధిక స్థాయిల్ని ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ బ్లడ్ టెస్ట్ ని చేయాలని సూచిస్తారు. దీంతో క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. మీ ప్రోస్టేట్ గ్రంథి ఖచ్చితమైన రోగ నిర్ధారణ కోసం ఎంఆర్ఐ స్కాన్ సూచిస్తారు. నిర్ధారణ తర్వాత వ్యాధి దశను చూసేందుకు PSMA, PET స్కాన్ అవసరం.